హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను సీఎస్ఎస్‌లో యూజ్ చేసే డిఫరెంట్ యూనిట్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఈ యూనిట్స్ అనేవి ఎందుకు యూజ్ అవుతాయంటే, మనం ఒక ఎలిమెంట్ యొక్క విడ్త్‌ని గానీ, హైట్‌ని గానీ, ఫాంట్ సైజ్‌ని గానీ, మార్జిన్ గానీ, బోర్డర్ గానీ, ప్యాడింగ్ గానీ మనం స్పెసిఫై చేయాలి అనంటే, ఈ యూనిట్స్‌లో ఏదో ఒక యూనిట్‌ని యూజ్ చేసి మనం మెన్షన్ చేయాలి. మనం మాక్సిమం ఇప్పటిదాకా చూసిందేంటంటే పిక్సెల్స్‌లో 10 పిక్సెల్స్‌లో, 20 పిక్సెల్స్ అని ఓన్లీ పిక్సెల్స్‌ని యూజ్ చేసే నేను ఇప్పటిదాకా చెప్పాను. మనకి పిక్సెల్స్ కాకుండా ఇంకా డిఫరెంట్ వేస్‌లో ఆ వాల్యూస్‌ననేది ఇవ్వచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. సో, పిక్సెల్స్ ఆల్రెడీ తెలుసు. నెక్స్ట్ పర్సెంటేజ్, తర్వాత వ్యూ పోర్ట్ విడ్త్, వ్యూ పోర్ట్ హైట్, తర్వాత ఆర్‌ఈఎం, తర్వాత ఈఎం. ఈ 5 ఉన్నాయి కదా! వీటిలో మనకి ఏదో ఒక దాన్ని యూజ్ చేసి మనం ఆ వాల్యూని స్పెసిఫై చేయొచ్చు. అంటే విడ్త్ అయితే విడ్త్‌ని, హైట్ అయితే హైట్‌ని వీటిలో ఏదో ఒక దాన్ని యూజ్ చేసి ఆ నంబర్‌తో పాటు స్పెసిఫై చేయొచ్చు. అదెలాగో ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ పిక్సెల్స్ అంటే ఏంటి? అబ్సల్యూట్ వాల్యూ. అంటే ఏంటి? ఇప్పుడు మనం ఇన్ని పిక్సెల్స్ అని ఇస్తున్నామంటే జస్ట్ 5 పిక్సెల్స్ అని ఇస్తున్నామంటే 5 పిక్సెల్స్ అంటే ఎంతో అంత ఇచ్చేస్తుందక్కడ. జనరల్‌గా పిక్సెల్ అంటే ఏంటంటే 0.23 సెంటీమీటర్స్ అంటే ఒక పిక్సెల్. సో, మనం 5 పిక్సెల్స్ ఇచ్చామంటే నియర్లీ 10 సెంటీమీటర్స్ అలా వస్తుంది. ఆ పిక్సెల్స్ అనేవి మనం దేనికిస్తే దానికి విడ్త్ 10 పిక్సెల్స్ ఇస్తే మనకి 10 పిక్సెల్స్ విడ్త్ వస్తుంది. బార్డర్ 10 పిక్సెల్స్ ఇస్తే మనకి 10 పిక్సెల్స్ బార్డర్ వస్తుంది. అలా వస్తుంది. సో, ఈ పిక్సెల్స్ అనేది మనం ఎంతైతే వాల్యూ ఇస్తామో దానికి తగ్గట్టుగా అది వస్తుంది. అదే పర్సెంటేజ్ ఉందంటే దాని మీనింగ్ ఏంటంటే, మనం ఇక్కడ 5% అని ఇచ్చామంటే దాని మీనింగ్ ఏంటంటే, దాని పేరెంట్ యొక్క వాల్యూ ఎంతైతే ఉందో, పేరెంట్ యొక్క సైజ్ మనం మెన్షన్ చేస్తాం కదా! ఆ సైజ్‌ని బేస్ చేసుకుండి దాంట్లో ఇంత పర్సెంటేజ్‌ని దీనికి అలొకేట్ చేస్తుంది. ఇప్పుడు మనం విడ్త్ అనేది 5% అన్నామంటే దాని మీనింగ్ ఏంటంటే, పేరెంట్ యొక్క విడ్త్‌లో 5% యొక్క విడ్త్ చైల్డ్‌కి మనం ఏదైతే చైల్డ్‌కి పర్సెంటేజ్ ఇచ్చామో దానికి అప్లై అవుతుంది. సపోజ్ ఇప్పుడు మనకి పేరెంట్ యొక్క విడ్త్ 100 పిక్సెల్స్ అని మనం మెన్షన్ చేసాం. అదే ఇప్పుడు చైల్డ్‌కి 5% అని ఇస్తున్నామంటే 100లో 5% ఎంత? 5 పిక్సెల్స్. సో, చైల్డ్‌కి 5 పిక్సెల్స్ అనేది అలొకేట్ అవుతుంది. సో, అది ఇప్పుడు మనం ఈ రెండిటిని ఎగ్జాంపుల్‌తో చూసిన తర్వాత రిమైనింగ్ 3 యూనిట్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మనం వీఎస్ కోడ్ ఎడిటర్‌లో జస్ట్ హెచ్‌టీ అని టైప్ చేయంగానే ఈ 3 ఆప్షన్స్ చూపిస్తాయి. ఇందులో మనం HTML5 కాబట్టి యూజ్ చేసేది HTML5 మీద క్లిక్ చేసినట్టయితే ఈ టెంప్లెట్ అనేది వస్తుంది. సో, ఇక్కడ నేను సీఎస్ఎస్ యూనిట్స్ అని హెడ్డింగ్ పెడుతున్నా టైటిల్‌లో. సో, ఇప్పుడు మనం ఒక పేరెంట్ డివిజన్ తీసుకుందాం. అంటే ఇదొక డివిజను. దాని లోపల నేను 2 డివిజన్స్ రాస్తున్నా. సబ్ డివిజన్స్. సో, ఇది పేరెంట్ అని ఎందుకు చెప్తున్నానంటే దాని లోపల ఇవి రాస్తున్నాను కాబట్టి ఇవి చైల్డ్స్ అవుతాయి. సో, 2 డివిజన్స్ రాస్తున్నా. డివిజన్ 1, డివిజన్ 2. సో, ఇది నేను ఈ డివిజన్‌కి పేరెంట్ కదా! దానికి పేరెంట్ అనే క్లాస్‌ని ఇస్తున్నా. సో, ఇది ఫస్ట్ చైల్డ్ కదా! నేను దానికి C1 అనే క్లాస్ నేమ్ ఇస్తున్నా. సో, ఇది సెకండ్ చైల్డ్ కాబట్టి నేను C2 అనే క్లాస్ నేమ్ ఇస్తున్నా. ఇప్పుడు నేను జస్ట్ ఏ స్టైల్స్ అప్లై చేయకుండా రిఫ్రెష్ చేసి చూపిస్తున్నా. సో, అవుట్‌పుట్ అనేది ఎలా వస్తుందంటే నార్మల్‌గా 2 డివిజన్స్ వచ్చినాయి. ఇప్పుడు నేను కొంత స్టైలింగ్ అప్లై చేసి చూపిస్తాను. సో, మనం ఇంటర్నల్‌గా స్టైల్‌ని అప్లై చేయాలంటే స్టైల్ అనే ట్యాగ్‌ని యూజ్ చేయాలి. సో, ఇప్పుడు నేను చైల్డ్ C1 ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేస్తున్నా. అది క్లాస్‌ని యూజ్ చేసి సెలెక్ట్ చేస్తున్నాను కాబట్టి డాట్ ఇచ్చి తర్వాత క్లాస్ నేమ్ ఇవ్వాలి. సో, ఇప్పుడు నేను దీనికి విడ్త్ ఎంత ఇస్తానంటే 400 పిక్సెల్స్. సో, హైట్ 400 పిక్సెల్స్. బ్యాక్‌గ్రౌండ్, సో, ఇక్కడ ఏదో ఒక కలర్ ఇస్తున్నా ఇక్కడ చూపించిన దాంట్లో. సో, బ్లూ ఇచ్చాను. సో, ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే మనకెలా వస్తుంది? ఈ డివిజన్‌లో ఇంత విడ్త్, ఇంత హైట్‌లో ఈ సెట్ అయింది. ఎందుకు మనం విడ్త్, హైట్ ఇక్కడ మనం ఇన్ని పిక్సెల్స్ అని మెన్షన్ చేసాం.
సో, ఇప్పుడు నేను అలా కాకుండా పిక్సెల్స్ అని ఇచ్చాను కాబట్టి డైరెక్ట్‌గా 400 పిక్సెల్స్ అంటే ఎంత వాల్యూవో అంత వాల్యూని ఇక్కడ మనకి ఇది దాని విడ్త్‌ని, హైట్‌ని చూపిస్తుంది. జనరల్‌గా 400 పిక్సెల్స్ అంటే ఎంత? 400 ఇంటూ 0.2 చేస్తే ఎంతొస్తుందో అంత. సో, మిన్ ఎ ఎంతొస్తుందో అంత ఇక్కడ చూపిస్తుంది. అంటే ఈ మనం పిక్సెల్స్ అని ఇచ్చామంటే దాని మీనింగ్ ఏంటి? ఒక పిక్సెల్ అంటే ఎంత వాల్యూయో అది ఆల్రెడీ మనకి పిక్సెల్ అంటే ఎంత వాల్యూయో డిఫైన్ అయ్యే ఉంటుందిగా. ఆ పిక్సెల్ వాల్యూ ఇంటూ 400 ఎంతైతే ఎంతో దాని యొక్క విడ్త్, హైట్ అంతా సెట్ చేస్తుంది. సో, ఇప్పుడు నేను ఇలా విడ్త్‌ని పిక్సెల్స్‌లో కాకుండా పర్సెంటేజ్‌లో ఇస్తున్నా. దాని మీనింగ్ ఏంటంటే సో, విడ్త్‌ని, హైట్‌ని 2 పర్సెంటేజ్‌లో ఇచ్చాను. ఇప్పుడు మనకి ఎలా వస్తుందో చూద్దాం. సో, ఎలా వచ్చింది? చిన్న బాక్స్ వచ్చింది. ఇప్పుడు నేను 20% అని పెడుతున్నా విడ్త్‌ని. అప్పుడు మనకేమవుతుందంటే కొంచెం పెరుగుతుంది ఆ విడ్త్ అనేది. ఎందుకంటే ఇప్పుడు మనకి విడ్త్, హైట్ ఎప్పుడైతే మనం పర్సెంటేజ్‌లో ఇస్తామో దాని మీనింగ్ ఏంటంటే ఈ ఈ ఎలిమెంట్ ఉంటుందిగా దాని పేరెంట్ యొక్క విడ్త్ అనేది ఎంతైతే ఉంటుందో దాంట్లో ఇంత పర్సెంటేజ్‌ని దీనికి అలాట్ చేస్తుంది. సో, ఇక్కడ మనకి ఈ ఈ చైల్డ్ 1 అనే డివిజన్ ఉంది కదా! దానికి పేరెంట్ ఏంటి? ఈ డివిజన్. ఈ డివిజన్ యొక్క విడ్త్ అనేది ఎంత? యాక్చువల్‌గా మనం ఇక్కడ దీని విడ్త్ అనేది మనం మాన్యుయల్‌గా స్పెసిఫై చేయలే. కానీ ఇదొక డివిజన్ కదా! అంటే డివిజన్ అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కదా! బై డిఫాల్ట్ మనం ఏ విడ్త్, హైట్ మనం మెన్షన్ చేయకపోతే బ్లాక్ లెవెల్ యొక్క ఎలిమెంట్ యొక్క విడ్త్ అనేది మనకి ఈ ఫుల్ స్క్రీన్ యొక్క విడ్త్ ఎంతైతే ఉంటుందో అంతా ఉంటుంది. సో, ఇప్పుడు మనకి ఈ పేరెంట్ యొక్క విడ్త్ అనేది ఎంత ఉంటుందంటే ఈ స్క్రీన్ సైజ్ ఎంత ఉందో ఇక్కడ అంత ఉంటుందన్నమాట. సో, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. సో, ఇందులో మనకి 20% అంటే ఇక్కడ దాకా. సో, ఇది మొత్తం సో, ఈ లెఫ్ట్ హ్యాండ్ నుంచి రైట్ హ్యాండ్ వరకు ఎంతైతే ఉంటుందో అది ఆ పేరెంట్ యొక్క విడ్త్. సో, ఆ విడ్త్‌లో మనకి 20% అంటే ఇక్కడ వరకు వచ్చింది. సో, 50% అంటే మనకి ఆ స్క్రీన్‌లో హాఫ్ వస్తుంది. సో, ఇలా వస్తుంది. సో, ఇప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే విడ్త్, హైట్ అనేది మనకి పర్సెంటేజ్‌లో ఇచ్చినట్టయితే దాని పేరెంట్ యొక్క విడ్త్ ఎంతుందో దాన్ని బేస్ చేసుకుండి అందులో ఆ పర్సెంటేజ్‌ని దీనికి అలాట్ చేస్తుంది. మనం ఇక్కడ ఎంతైతే పర్సెంటేజ్ ఇప్పుడు మనం జనరల్‌గా పేరెంట్ యొక్క విడ్త్‌ని, హైట్‌ని మనం ఈ పేరెంట్ అనే విడ్త్‌ని, హైట్‌ని మనం సెట్ చేయలేం. ఒకవేళ మనం ఈ పేరెంట్ యొక్క విడ్త్‌ని, హైట్‌ని ఇప్పుడు నేను మాన్యుయల్‌గా మెన్షన్ చేస్తున్నా. మెన్షన్ చేయకపోతే మనకి బ్రౌజర్ విడ్త్ ఎంత ఉందో అంత వస్తుంది. సో, ఇప్పుడు నేను పేరెంట్ యొక్క విడ్త్ 1000 పిక్సెల్స్ ఇస్తున్నా. సో, ఇప్పుడు మనకి 1000 పిక్సెల్స్ ఇచ్చినప్పుడు మనకేమైంది? ఈ డివిజన్ 1 యొక్క విడ్త్ అనేది తగ్గిపోయింది. ఎందుకు? 1000 పిక్సెల్స్‌లో హాఫ్ 500 పిక్సెల్స్. సో, 500 పిక్సెల్స్ అంటే ఇక్కడ దాకానే వస్తుంది. సో, ఇప్పుడు నేను పేరెంట్‌కి కూడా ఒక బ్యాక్‌గ్రౌండ్ ఇస్తున్నా. అప్పుడు మనకి క్లియర్‌గా తెలుస్తుంది. సో, ఇప్పుడు నేను పేరెంట్ యొక్క విడ్త్‌ని 1000 పిక్సెల్స్ కింద ఇచ్చాను కదా! సో, మనకి స్క్రీన్ విడ్త్ ఎంత ఉంది గానీ 1000 పిక్సెల్స్ అయితే ఇక్కడ వరకే. సో, ఇప్పుడు నేను ఇక్కడ ఈ విడ్త్‌ని 1000 పిక్సెల్స్‌ని తీసేస్తున్నా. అప్పుడు మనకేమవుతుంది? ఆ పేరెంట్ యొక్క విడ్త్ స్క్రీన్ విడ్త్ అయితే ఈ బ్రౌజర్ విడ్త్ అయితే ఎంతైతే ఉంటుందో అంత వస్తుంది. ఇప్పుడు మనకేమైంది? ఈ డివిజన్ 1 చైల్డ్ 1 యొక్క విడ్త్ దానిలో హాఫ్ అయింది. 50% అయింది. సో, ఇప్పుడు నేను దాన్ని 1000 పిక్సెల్స్‌కి ఇస్తే ఈ 1000 పిక్సెల్స్‌లో హాఫ్ ఎంత? 500 పిక్సెల్స్. సో, ఇది ఇంతకుముందు ఇక్కడి నుంచి ఇక్కడి దాకా 500 పిక్సెల్స్ కాదు. అది ఈ బ్రౌజర్ విడ్త్‌లో హాఫ్. కానీ ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే మనకి దీని విడ్త్ ఎంతైతే వస్తుందో అది ఎంతైతే 500 పిక్సెల్స్. సో, ఇది టోటల్ 1000 పిక్సెల్స్. దానిలో హాఫ్ 50% 500 పిక్సెల్స్ దీనికి. ఇప్పుడు మనం హైట్‌ని కూడా మెన్షన్ చేయాలంటే పర్సెంటేజ్‌లో దీని మీనింగ్ ఏంటంటే పేరెంట్ యొక్క హైట్‌ని కూడా మనం సెట్ చేయాలి. ఇప్పుడు నేను పేరెంట్ యొక్క హైట్‌ని
1000 పిక్సెల్స్ ఇస్తున్నాను కదా. సో ఇప్పుడు మనం చైల్డ్ 1 C1 అనే చిల్డ్రన్‌కి హైట్ నేను 20% ఇస్తున్నాను. దాని మీనింగ్ ఏంటి? చైల్డ్ యొక్క హైట్ అనేది పేరెంట్ యొక్క హైట్‌లో 20%. పేరెంట్ యొక్క హైట్ నేను ఎంత ఇచ్చాను? 1000 పిక్సెల్స్ ఇచ్చాను. సో ఇప్పుడు మనకి దాంట్లో హైట్ ఎంత అవుతుంది? సో పేరెంట్ యొక్క హైట్ ఎంత ఇచ్చాను? 1000 ఇచ్చాను. ఆ 1000లో 10% అనేది 20% అనేది ఇక్కడ వరకు. సో ఇప్పుడు నేను 500 పిక్సెల్స్ వేస్తున్నా హైట్. సో ఈ ఆరెంజ్ కలర్లో ఉంది కదా, అది పేరెంట్. దీని హైట్ 500 పిక్సెల్స్. ఆ 500 పిక్సెల్స్లో 20% అంటే 500 పిక్సెల్స్లో 10% అంటే 50, 20% అంటే 100 పిక్సెల్స్. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఈ బ్లూ కలర్లో ఉంది కదా, అది చిల్డ్రన్ 1 యొక్క హైట్ 100 పిక్సెల్స్ వచ్చింది. ఆ 100 పిక్సెల్స్ ఎలా వచ్చింది? పేరెంట్ యొక్క హైట్లో 20%. పేరెంట్ యొక్క హైట్ ఎంత? 500 పిక్సెల్స్. దాంట్లో 20% ఎంత? 100 పిక్సెల్స్. అలా వచ్చింది. సో మనకి విడ్త్ హైట్ మనం విడ్త్ అని హైట్ అనే కాదు, ప్యాడింగ్ మార్జిన్ అవి ఏవైనా ఉంటాయి కదా, అవి మనం పర్సంటేజ్లో ఇచ్చామంటే దాని మీనింగ్ ఏంటంటే పేరెంట్ యొక్క లెంత్ని బేస్ చేసుకుంటూ వస్తుంది. సో ఇప్పుడు మనకి విడ్త్ 50% అని ఇచ్చామంటే దాని మీనింగ్ ఏంటంటే పేరెంట్ యొక్క విడ్త్లో 50%. హైట్ 20% అని ఇచ్చామంటే దాని యొక్క పేరెంట్ యొక్క హైట్లో 20%. దాని యొక్క పేరెంట్ ఏమీ లేదు అని అంటే డైరెక్ట్ HTML బాడీయే ఉంటుంది. సో HTML బాడీ ట్యాగ్లో దానికి విడ్త్ అనేది ఎంత ఉంటుంది? 100% ఉంటుంది. హైట్ అనేది కంటెంట్ని బేస్ చేసుకుని ఉంటుంది. సో అంటే మనకి డివ్ అనేది బ్లాక్ లెవెల్, బాడీ అనేది బ్లాక్ లెవెల్. సో బ్లాక్ లెవెల్ అంటే ఏంటి? విడ్త్ అనేది మనం 100% తీసుకుంటుందని చెప్తాం. హైట్ అనేది మనం రాసే కంటెంట్ని బట్టి. ఇప్పుడు నేను ఇక్కడ 2 లైన్స్ ఆఫ్ కంటెంట్ రాస్తే మనకి 2 లైన్స్ ఆఫ్ హైట్ అనేది వస్తుంది. సో ఇక్కడ డివిజన్ 2 ఉంది కదా, బ్రేక్ ట్యాగ్ని యూజ్ చేస్తున్నాను. అప్పుడు మాత్రమే అది న్యూ లైన్కి వెళ్తుంది కదా. సో దానికి కూడా ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తున్నా. సో ఇప్పుడు మనకి దీని హైట్ ఎంత అయింది? దీని కంటెంట్ని బేస్ చేసుకుని దాని హైట్ అనేది వస్తుంది బ్లాక్ లెవెల్కి. సో ఇప్పుడు మనం 2 లైన్స్ రాసాం కాబట్టి 2 లైన్స్ హైట్ వచ్చింది. అదే ఇప్పుడు నేను బ్రేక్ తీసేస్తే దాని మీనింగ్ ఏంటి? ఆ 2 ఒక లైన్లోనే ఉంటాయి. అప్పుడు దాని హైట్ ఏమవుతుంది? ఆ కంటెంట్ యొక్క హైట్ ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. సో ఇలా వస్తుంది. సో మనం పర్సంటేజెస్ ఇచ్చేయమంటే దాని మీనింగ్ ఏంటంటే ఆ ప్రాపర్టీకి పేరెంట్కి ఏ వాల్యూ ఇచ్చామో దాంట్లో ఆ పర్సంటేజ్. సో విత్ 50% ఇచ్చామంటే పేరెంట్ యొక్క విత్లో 50%, హైట్ 20% ఇచ్చామంటే పేరెంట్ యొక్క హైట్లో 20%. సో ఇప్పుడు నెక్స్ట్ యూనిట్ చూద్దాం. నెక్స్ట్ యూనిట్ ఏంటంటే వ్యూ విత్ వ్యూ హైట్. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ మనం 500 పిక్సెల్స్ 100 పిక్సెల్స్ అని ఇచ్చాం కదా, లేకపోతే ఇక్కడ మనకి ఇవన్నీ నేను తీసేస్తున్నాను, దీని విడ్త్ దీని హైట్. సో చైల్డ్ 1 యొక్క విడ్త్ నేను ఎంత ఇస్తానంటే 10 వ్యూ విడ్త్ అని ఇస్తున్నా. VW అంటే వ్యూ విడ్త్. దాని మీనింగ్ ఏంటో ఇప్పుడు నేను ఇది రీఫ్రెష్ చేసాక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వ్యూ పోర్ట్ యొక్క విడ్త్. వ్యూ పోర్ట్ అంటే ఏంటంటే మనకు కనిపిస్తుంది కదా స్క్రీను, ఆ స్క్రీన్ విడ్త్ ఎంతైతే ఉంటుందో దాని యొక్క విడ్త్లో 10% అని. సో ఇంతకుముందు పర్సంటేజ్ చెప్పాం కదా, దాని మీనింగ్ ఏంటి? పేరెంట్ యొక్క విడ్త్లో 10%. కానీ ఇక్కడ 10 VH అంటే VW అంటే ఏంటంటే మనం ఇక్కడ స్క్రీన్ ఎంతైతే ఉందో ఆ సైజులో 10% అనమాట. సో ఇప్పుడు మనకి స్క్రీన్ సైజ్ ఎంత ఉంది కదా, దానిలో 10% ఎంత. ఇప్పుడు నేను స్క్రీన్ సైజ్ మినిమైజ్ చేస్తున్నా. అప్పుడు మనకి ఏమైంది? ఆ డివిజన్ యొక్క విడ్త్ అనేది కూడా చేంజ్ అవుతుంది. మనం స్క్రీన్ సైజ్ పెంచే కొద్దీ
దాని విడ్త్ కూడా పెరుగుతుంది. సో ఇప్పుడు నేను 10 వ్యూహెచ్ కాకుండా వ్యూ విడ్త్ కాకుండా 30 వ్యూ విడ్త్ అని ఇచ్చాను. అంటే మనకి ఈ స్క్రీన్ సైజ్ మనకి ఎంతైతే ఉంటుందో దాంట్లో 30%. సో ఇలా. సో ఇప్పుడు నేను మినిమైజ్ చేస్తుంటే దానికి సో ఇలా మనకి రెడ్యూస్ చేస్తుంటే మనకు కనిపించే స్క్రీన్ యొక్క విడ్త్ అనేది తగ్గుతుంది కాబట్టి ఈ ఈ డివిజన్ 1 యొక్క విడ్త్ కూడా తగ్గుతుంది. సో ఎందుకు? ఈ కనిపించే విడ్త్ యొక్క పర్సంటేజ్ దానికి ఇచ్చాం కాబట్టి. సో అదేవిధంగా హైట్ కూడా అంతే. VW అంటే వ్యూ పోర్ట్ విడ్త్. మనకి కనిపించే స్క్రీన్ యొక్క విడ్త్ అనేది ఎంత ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని ఇవ్వడం అనమాట పర్సంటేజెస్లో. అదేవిధంగా VH అంటే ఏంటంటే వ్యూ పోర్ట్ హైట్. మనం స్క్రీన్ హైట్ ఎంతైతే ఉంటుందో దానిలో ఆ పర్సంటేజ్ అని. సో ఇప్పుడు నేను సో ఇలా నేను మూవ్ చేస్తున్నప్పుడు కొద్దీ మనకి ఆ డివిజన్ 1 యొక్క విడ్త్ అనేది తగ్గిపోతుంది. సో ఇలా పెంచుతూ ఉంటే అప్పుడు పెరుగుతుంది. ఎందుకు? స్క్రీన్ యొక్క హైట్ అనేది పెంచుతుంటే దాని యొక్క విడ్త్ కూడా పెరుగుతుంది. స్క్రీన్ యొక్క హైట్ తగ్గుతుంటే దాని యొక్క విడ్త్ కూడా తగ్గుతుంది. సో నేను స్క్రీన్ యొక్క హైట్ని బేస్ చేసుకుంటే దాని విడ్త్ని ఇచ్చా. సో ఇక్కడ మనకి స్క్రీన్ యొక్క హైట్ మారే కొద్దీ దాని యొక్క విడ్త్ అనేది మారుతూ ఉంటుంది, ఆ డివిజన్ 1 యొక్క విడ్త్. సో ఇది వ్యూ విడ్త్, వ్యూ హైట్. సో మనకి స్క్రీన్ సైజ్ అనేది ఎంతైతే ఉంటుందో VW ఇస్తే ఆ విడ్త్ని బేస్ చేసుకుని దాంట్లో పర్సంటేజ్ని అలొకేట్ చేస్తుంది. VH అనేస్తే ఏంటంటే మనకి స్క్రీన్ యొక్క హైట్, మనకి కరెంట్ ఎంతైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని ఆ ఎలిమెంట్ యొక్క విడ్త్ని, హైట్ని ఏదైతే అది మనకి ఇచ్చామో దాన్ని అలొకేట్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే REM. ఈ REM అంటే ఏంటంటే R అంటే రూట్ ఎలిమెంట్. ఇప్పుడు మనకి HTMLలో డాక్యుమెంట్లో రూట్ ఎలిమెంట్ ఏంటంటే HTML. సో ఆ ఎలిమెంట్ ఈ REM, EM అనేవి ఏం చెప్తాయంటే ఒక ఎలిమెంట్ యొక్క విడ్త్ని కానీ, హైట్ని కానీ, ఫాంట్ సైజ్ కానీ, ప్యాడింగ్ కానీ, మార్జిన్ కానీ, బార్డర్ కానీ వాల్యూస్ అనేవి దేన్ని బేస్ చేసి ఇస్తున్నట్టు అంటే ఫాంట్ సైజ్ని బేస్ చేసుకుని ఇస్తున్నట్టు. ఏ ఫాంట్ సైజ్ని బేస్ చేసుకుంది? రూట్ ఎలిమెంట్ యొక్క ఫాంట్ సైజ్ని బేస్ చేసుకుంది. మనకి HTML రూట్ ఎలిమెంట్ అనేది HTML కదా, దాని యొక్క డిఫాల్ట్ ఫాంట్ సైజ్ 16 పిక్సెల్స్ అనమాట, మనం మెన్షన్ చేయకపోతే. సో ఇప్పుడు నేను దీని యొక్క చైల్డ్ 1 యొక్క విడ్త్ 1 REM అని ఇచ్చాను. REM అని అంటే ఏంటంటే రూట్ ఎలిమెంట్ యొక్క ఫాంట్ సైజు. మనకి బై డిఫాల్ట్గా రూట్ ఎలిమెంట్ యొక్క ఫాంట్ సైజ్ ఎంత ఉంటుందంటే 16 పిక్సెల్స్ ఉంటుంది. సో ఇప్పుడు మనం 1 REM అని ఇచ్చామంటే దాని మీనింగ్ ఏంటి? 1 × 16 పిక్సెల్స్ అంటే 16 పిక్సెల్స్. 2 REM అని ఇచ్చామంటే దాని మీనింగ్ ఏంటంటే 2 × 16 పిక్సెల్స్ అంటే 32 పిక్సెల్స్. సో ఇప్పుడు చూద్దాం. సో దాని విడ్త్ అనేది 32 పిక్సెల్స్ అయింది. ఎందుకు? 2 REM ఇచ్చాం కాబట్టి. అదే ఇప్పుడు నేను 5 REM అని ఇస్తున్నా. సో ఒక REM అంటే బై డిఫాల్ట్గా 16 పిక్సెల్స్. 5 REM అని ఇచ్చానంటే 80 పిక్సెల్స్ అవుతుంది. సో ఇప్పుడు డివిజన్ 1 యొక్క విడ్త్ అనేది 80 పిక్సెల్స్కి వెళ్ళింది. సో ఇప్పుడు నేను 10 REM అని ఇస్తున్నా. 10 REM అంటే ఏంటంటే 10 × 80 పిక్సెల్స్, 10 × 16 పిక్సెల్స్ అంటే 160 పిక్సెల్స్ అవుతుంది. సో పెరిగింది. ఇప్పుడు మనం డిఫాల్ట్గా HTML అనే ఎలిమెంట్కి ఫాంట్ సైజ్ 16 పిక్సెల్స్ ఉంటుందన్నాను కదా, ఇప్పుడు దాన్ని మనం మోడిఫై చేయొచ్చు. సో ఎంత డిఫాల్ట్గా ఫాంట్ సైజ్ దానికి ఎంత ఉంటుంది? 16 పిక్సెల్స్ ఉంటుంది. ఇప్పుడు నేను ఎంత ఇస్తున్నా? 30 పిక్సెల్స్ ఇస్తున్నా. సో ఇప్పుడు మనకి 10 REM అంటే ఇంతకుముందు ఎంత? 10 × 16. కానీ ఇప్పుడు మనం REM వాల్యూ ఇక్కడ మార్చేసాం, 30 పిక్సెల్స్ ఇచ్చాం. ఇప్పుడు 10 × 30 ఎంత? 300 అవుతుంది. ఇంతకుముందు 160 పిక్సెల్స్ ఉండేది దాని విడ్త్, ఇప్పుడు మనకి 300 పిక్సెల్స్ అవుతుంది. సో 300 పిక్సెల్స్ అంటే ఇక్కడ దాకా వచ్చింది. సో ఇప్పుడు నేను దీనికి 40 పిక్సెల్స్ ఇస్తే అప్పుడు మనకి 40 × ఇక్కడ 10. సో పెరిగింది. ఇప్పుడు ఈ ఫాంట్ సైజ్ అనేది పెరగడం బట్టి మనకి
దీని యొక్క హైట్ కూడా కొంచెం పెరిగింది. మనకి డివిజన్ ట్యాగ్‌లో మనం ఈ డివిజన్ ట్యాగ్‌లో ఈ ఎలిమెంట్ యొక్క ఫాంట్ సైజ్ మనం మెన్షన్ చేయలే. మనకి జనరల్‌గా ఫాంట్ సైజెస్ అనేవి డివ్‌కి, స్పాన్‌కి తప్ప రిమైనింగ్ అన్ని ఎలిమెంట్స్‌కి ఎంతో కొంత ఫాంట్ సైజ్ బై డిఫాల్ట్‌గా ఉంటుంది. కానీ డివిజన్‌కి ఎంత ఫాంట్ సైజ్ ఉంటుందంటే దాని పేరెంట్ యొక్క ఫాంట్ సైజ్ ఎంతైతే ఉంటుందో అంత. దాని పేరెంట్‌కి కూడా డిఫైన్ చేయకపోతే డైరెక్ట్‌గా రూట్ అనేది ఏముంటుంది హెచ్‌టీఎంఎల్ దాని యొక్క ఫాంట్ సైజ్. ఇక్కడ మనకి రూట్ ఎలిమెంట్ ఏంటి హెచ్‌టీఎంఎల్‌కి మనం 40 పిక్సెల్స్ ఇచ్చాం కాబట్టి డివ్‌లో కూడా 40 పిక్సెల్స్ ఫాంట్ సైజ్ అనేది వచ్చింది. సో ఆర్ఈఎం అంటే మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే హెచ్‌టీఎంఎల్‌లో రూట్ ఎలిమెంట్ అయిన హెచ్‌టీఎంఎల్ యొక్క ఫాంట్ సైజ్‌ని బేస్ చేసుకుండి మనం విడ్త్‌ని గానీ, హైట్‌ని గానీ, బార్డర్‌ని గానీ, ప్యాడింగ్ గానీ, మార్జిన్ గానీ సెట్ చేయడం. సో ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు మనం మార్జిన్ అనేది 5 ఆర్ఈఎం అని ఇచ్చామంటే దాని మీనింగ్ ఏంటి? సో 5 ఇంటూ 40 పిక్సెల్స్ అంటే 200 పిక్సెల్స్ మార్జిన్ రావాలి అని. ఇది ఆర్ఈఎం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈఎం. ఈ ఈఎం అనేది ఏం చెప్తుందంటే ఆ ఎలిమెంట్‌కి యాక్చువల్‌గా ఎంతైతే ఫాంట్ సైజ్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకుండి మనం ఈ లెంగ్త్‌ని సెట్ చేయడం. అంటే ఇప్పుడు మనకి C1 అనేది ఒక ఎలిమెంట్ కదా! ఈ ఎలిమెంట్ యొక్క ఫాంట్ సైజ్ నేను 10 పిక్సెల్స్ ఇస్తున్నా. ఇప్పుడు మనకి 10 ఈఎం అంటే ఏంటంటే ఈ ఎలిమెంట్ యొక్క ఫాంట్ సైజ్ ఎంతైతే ఉంటుందో అది ఇంటూ 10 అనమాట. సో ఇప్పుడు మనకి చైల్డ్ 1కి ఫాంట్ సైజ్ 10 పిక్సెల్స్ ఇచ్చాం కదా! 10 ఈఎం అంటే దాని మీనింగ్ ఏంటి? 10 ఇంటూ 10 అంటే 100. సో ఇప్పుడు మనకి C1 యొక్క విడ్త్ 100 పిక్సెల్స్ వస్తుంది. సో ఇప్పుడు నేను ఈ ఫాంట్ సైజు 30 పిక్సెల్స్ పెడుతున్నా. సో 30 పిక్సెల్స్. సో చైల్డ్ 2 యొక్క విడ్త్ నేను 100 పిక్సెల్స్ పెడుతున్నా. సో 100 అయితే సరిపోవట్లేదు ఆ కంటెంట్ రాయడానికి. సో 200 పెట్టాను. సో ఇప్పుడు నేను అది ఎందుకు చూపించానంటే 100 పిక్సెల్స్ వస్తుందా రావట్లేదా తెలియడం కోసం చూపించాను. సో ఇప్పుడు నేను ఈ ఫాంట్ సైజ్ అనేది 10 పిక్సెల్స్ పెట్టాను కదా! సో చైల్డ్ 1 యొక్క విడ్త్ అనేది 10 ఈఎం అని ఇచ్చాను. 10 ఈఎం అంటే ఏంటంటే ఈ ఎలిమెంట్ యొక్క ఫాంట్ సైజ్ ఎంతైతే ఉంటుందో దానికి 10 టైమ్స్. ఈ ఎలిమెంట్ యొక్క ఫాంట్ సైజ్ 10 పిక్సెల్స్ కదా! సో దానికి 10 టైమ్స్ అంటే 10 ఇంటూ 10 100 పిక్సెల్స్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఈ డివిజన్ 1, డివిజన్ 2 రెండు విడ్త్ అనేది సేమ్ అవ్వాలి. సో ఇక్కడ నేను 200 ఇచ్చాను. 100 కాకుండా అందుకు అలా చూపిస్తుంది. సో ఇప్పుడు మనకి 2 సేమ్ అవుతాయి. అంటే 100 పిక్సెల్స్ అంటే ఎక్కడికొచ్చింది? ఇక్కడ దాకానే వచ్చింది. సో డివిజన్ 1 యొక్క విడ్త్ అలాగే ఉంది. డివిజన్ 2 యొక్క విడ్త్ అలానే ఉంది. సో ఇప్పుడు నేను 200 సీటీకి ఇస్తున్నా. ఇక్కడ నేను 20 ఈఎం పెడుతున్నా. అంటే 20 టైమ్స్ ఈ ఫాంట్ సైజ్ ఎంతైతే ఉందో అంత. ఈ ఫాంట్ సైజ్ ఎంత 10 పిక్సెల్స్. 20 టైమ్స్ అంటే 20 ఇంటూ 10 పిక్సెల్స్. సో ఇప్పుడు మనకి దాని విడ్త్ ఎలా అయింది? సో డివిజన్ 2కి విడ్త్ ఎంతైతే ఉందో దానికి అంతే ఉంది. నేను డివిజన్ 2కి 200 పిక్సెల్స్ ఎందుకు 200 పిక్సెల్స్ ఇచ్చానంటే ఇది క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకొచ్చేది 200 పిక్సెల్స్ వస్తుందో రాలేదో మీకు చూపించడం కోసం పెట్టాను. సో ఇప్పుడు మనకి 30 పెట్టానంటే దాని మీనింగ్ ఏంటి? 300 పిక్సెల్స్. సో ఎలా పెరిగింది. సో ఈఎం అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ ఎలిమెంట్ యొక్క కరెంట్ ఫాంట్ సైజ్ ఎంతైతే ఉంటుందో ఆ యూనిట్‌ని ఆ వాల్యూని బేస్ చేసుకుండి మనం ఈ లెంగ్త్‌ని, విడ్త్‌ని గానీ, హైట్‌ని గానీ, బార్డర్ గానీ, ప్యాడింగ్ గానీ స్పెసిఫై చేయడం. అదే ఆర్ఈఎం అని ఇచ్చామంటే దాని మీనింగ్ ఏంటంటే
రూట్ ఎలిమెంట్ అయిన హెచ్టిఎంఎల్కి ఫాంట్ సైజ్ ఎంతైతే మెన్షన్ చేస్తామో దాన్ని బేస్ చేసుకుని మనం మన యొక్క ఎలిమెంట్ యొక్క విడ్త్ హైట్ ఇలా ఏవైతే ప్రాపర్టీస్ ఉంటాయో వాటిని స్పెసిఫై చేయడం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.